అందరికీ నమస్కారం. చాలా మంచి విషయాలు చర్చకు వస్తున్నాయి. శ్రీశైల్ రెడ్డి గారు, పాపారావు గారు, సంగిశెట్టి శ్రీనివాస్ మంచి విషయాలు చర్చించారు. నేను చాలాసార్లు ఒక విషయం చెప్తూ ఉంటాను, ఈ వలసవాదం అనేది పొంచి ఉన్న పులి లాంటిదని చెప్పి. నేను మొన్న కూడా తెలంగాణ సోషల్ ఫౌండేషన్ వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినప్పుడు నేను ఇదే మాట మాట్లాడాను. వలసవాదం పొంచి ఉన్న పులి లాంటిది, అది అదను చూసి మన మీద లంఘించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇవాళ తెలంగాణలో అటువంటి ఒక అదను కలిగిన కాలం వాళ్ళకి కలిసి వస్తున్నది. ఏంటివి? ఇప్పుడు మనం ప్రతీకలు చూసినాం. రోషాయ విగ్రహం వస్తున్నది. తర్వాత మన తెలంగాణ ఉద్యమ చరిత్ర మన పాఠాల నుంచి పోతున్నది. తెలంగాణ లేకుండా భారతదేశ పటం తయారవుతున్నది. తర్వాత తెలంగాణతో సంప్రదింపులు లేకుండానే గోదావరి జలాలు తరలించుకోపోతున్నారు. ఇటువంటి చాలా ప్రతీకలు మనం చూస్తూ వస్తున్నాం. ఎక్కడి ధైర్యం ఎక్కడికల్లా వచ్చిందనంటే వలసవాదానికి ఒక అనుకూలమైన కాలం తెలంగాణలో ఏర్పడింది. నేను ఇంతకుముందు కూడా వ్యాసాలు రాసినప్పుడు ఈ దళారీ వర్గం, ఈ వలసవాదానికి దళారీ వర్గంగా పనిచేసిన వాళ్ళు ఇంకా నిద్రావస్థలో ఉన్నారు. వాళ్ళు పూర్తిగా నశించిపోలే, ఓడిపోయారు కావచ్చు, కానీ ఇంకా వాళ్ళు నిద్రావస్థలో ఉన్నారు. వాళ్ళు ఇంకా బతుకున్నారు తెలంగాణలో. అది ఎప్పటికైనా ఈ దళారీ వర్గం లేస్తుంది. వాళ్ళకి ఆ అదునైన కాలం వచ్చినప్పుడు తప్పకుండా ఈ దళారీ వర్గం లేస్తుంది. మళ్ళా ఇంతకుముందు చెప్పినట్టు మన రాజకీయ అస్తిత్వం మీద, మన సాంస్కృతిక అస్తిత్వం మీద దాడులు చేసే ఒక ప్రయత్నం చేస్తుంది. ఇవాళ తెలంగాణలో ఆ వలసవాదుల దళారీ వర్గం మళ్ళా అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఈ తెలంగాణని పరిపాలించిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది. అది నేను తెలంగాణ ప్రభుత్వం అనుకోవడం లేదు. ఎందుకంటే జై తెలంగాణ అనే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఎట్లయితుంది? జై తెలంగాణ అనే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాజాలదు. కాబట్టి ఇవాళ తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం లేదు. తెలంగాణలో వలసవాదుల దళారీ ప్రభుత్వం ఉన్నది. కాబట్టే ఇవాళ ఇటువంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి. మన మీద రాజకీయ అస్తిత్వం మీద దాడి జరుగుతున్నది, మన సంస్కృతి అస్తిత్వం మీద దాడి జరుగుతున్నది, మన నీళ్ల మీద దాడి జరుగుతున్నది, మన భూమి మీద దాడి జరుగుతున్నది. ఇంతకుముందు జస్వంత్ టూడు గారిది చెప్పాడు ఆయన. అది నిజంగా వలసవాద స్వభావం. అది మనం అప్రమత్తంగా లేకపోతే మన భూమిని లాగేసుకుంటుంది. మన భూమి అంటే మన అధికారం. భూమి అంటే అధికారం కదా, నీళ్ళు అంటే అధికారం, ఉద్యోగాలు అంటే అధికారం. కాబట్టి వాళ్ళు అన్నిటి మీద దాడి జరుగుతున్నప్పుడు అధికారం కూడా జారిపోయే ప్రమాదం సంభవిస్తుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజం ఈ దళారీ వర్గం యొక్క దళారీ స్వభావానికి వ్యతిరేకంగా, ఈ దళారీ వర్గం చేస్తున్నటువంటి దాడులకు మనం అప్రమత్తంగా ఉండి మన రాజకీయ అస్తిత్వాన్ని, మన సాంస్కృతిక అస్తిత్వాన్ని తప్పనిసరిగా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. దళారీ వర్గం పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా లేకపోతే అది మనం అణిచివేసిస్తుంది. మనం మళ్ళీ బానిస బతుకుల్లోకి పోవాల్సిన ఒక పరిస్థితి ఏర్పడుతుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.